ఇంకొకటి ఏంటంటే సుమన్ శెట్టి గారికి కోపం రాదా? కూల్ గానే ఉన్నారు. మీకు కోపం నామినేషన్ లో మాత్రమే చూపించారు మీ కోపాన్ని. మోస్ట్లీ మీరు కూల్ గానే ఉన్నారు. అంటే బయట కూడా ఇలాగేనా సుమన్ శెట్టి? అంతే మేడం. నేను ఫస్ట్ ఎంట్రీ అప్పుడే నేను చెప్పాను నాగ్ సార్తో కానీ అని అందరితోని ఎలాగుంటావు అనుకుంటున్నావు అని అడిగాను నాగ్ సార్. సార్ నేను ఒరిజినల్గా ఎలాగుంటానో అలాగే హౌస్లోకి వెళ్ళి ఉందాము అని అనుకుంటున్నాను అని అన్నాను. నేను ఒరిజినల్గా నేను ఎలాగుంటానో మా ఇంట్లో కానీ బయట మా ఫ్రెండ్స్ కానీ అని అందరితో ఎలాగుంటానో అక్కడ అలాగే ఉన్నాను మేడం నేను. అంటే నేను క్వశ్చన్ అడగాలి అని చెప్పి మిమ్మల్ని అడిగాను తప్ప మీ హానెస్టీ నిజాయితీ ఆల్రెడీ మాకు తెలుసు. ఎందుకంటే మీరు తేజ గారికి ఒక మాట ఇచ్చి తేజ గారి కోసం ఒక రూమ్ సపరేట్గా కట్టి పెట్టడం అదంతా కూడా అదొక హానెస్టీ ఉంటేనే జరుగుతుంది కదా. ఎప్పుడో తీసుకున్నాం అంత ఎందుకు చేయాలనిపించింది? అంటే ఏంటి ఆ బాండ్ ఏంటి మీకు తేజ గారికి? అసలు ఆ స్టోరీ ఏంటి మేడం? యాక్చువల్లీ నాకు సపోర్ట్ లేదు మేడం. నేను ఈరోజు ఇండస్ట్రీలో మీ అందరి ముందు ఇలాగ ఉన్నానంటే ముందుగా కారణం మా గురువు గారు తేజ గారు మేడం. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి మేడం మీకు తెలుసు ఇండస్ట్రీకి రావాలంటే చాలా కష్టం మేడం. ఎంత టాలెంట్ ఉన్నా మేడం, బోల్డ్ మంది ఉన్నారు మేడం టాలెంటెడ్. నిజంగా చెప్తున్నా మేడం, నేను వేస్ట్ మేడం. అంతమంది టాలెంటెడ్ ఉన్నారు మేడం నిజంగాను. కానీ మనకి మన టాలెంట్ ఉందో పాటు లక్ అదృష్టం ఉంది. ఆ సపోర్టు మా గురువుగారు తేజ గారు. నాకు ఫస్ట్ నుంచి తేజ గారికి సపోర్ట్ మేడం. నా సినిమా ఫస్ట్ మూవీ జయం ఆఫర్ అవ్వడం కానీ అని ఒక్క సినిమా చేయలేదు మేడం, 5 సినిమాలు చేశాను మేడం. అంత 6 సినిమాలు చేశాను మేడం నేను. ఆ సపోర్ట్ ఉండడం వల్లే కదా మేడం. నేను మా ఇలాగా గోపురేష్ ఉంది ఇలా రండి సార్ ఇలాగా అంటే తప్పకుండా అని నాకు జయం మూవీకి వచ్చిన షీల్డ్స్ అవన్నీ ఒక రూమ్లో నేను పెట్టాను మేడం, తేజ గారి ఫోటో. ఎందుకంటే ఇంకా నాకు ఆ లైఫ్ గాడ్ ఫాదర్. ఇప్పుడు మన కన్న తల్లి ఎంత ఇంపార్టెంట్, తర్వాత మన గురువు గారు కూడా అంత ఇంపార్టెంట్ మేడం మా తేజ గారు. నేను పెట్టుకున్నాను మేడం. సరే ఇవన్నీ చూసి జైమ్ షీల్స్ ఫోటో చూసి ఈ రూమ్ నాది అని అన్నారు. సార్ ఆల్వేస్ వెల్కమ్ సార్, ఎప్పుడైనా మీరు రండి సార్, మీదే ఇది అని ఇంకా స్టిల్ కంటిన్యూ మేడం. ఆ రూమ్ అన్నారు కానీ ఒకసారి రాలేదు అంటే ఉండడానికి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్తున్నానని చెప్పి తేజ గారితో మాట్లాడడం కాంటాక్ట్ లో ఉన్నారా మీరు? అవునా మేడం, వెళ్ళాను. ఫోన్ చేశాను మేడం, బిజీగా ఉన్నట్టున్నారు. మెసేజ్ పెట్టాను, ఆల్ ద బెస్ట్ అని పెట్టారు మెసేజ్ పెట్టారు మేడం. వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను మెసేజ్ చేసి సార్ కొంచెం బిజీగా ఉన్నారు మేడం, కలవడానికి అవ్వలేదు.